వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం నార్మల్ ప్రెగ్నెన్సీ మరియు యాంటీనేటల్ కేర్ కోసం తెలుసుకుందాం. ఫస్ట్, నార్మల్ ప్రెగ్నెన్సీ. ప్రెగ్నెన్సీ ఈజ్ ద టర్మ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ద పీరియడ్ ఇన్ విచ్ ద ఫీటస్ డెవలప్స్ ఇన్సైడ్ ది ఉమెన్స్ వూమ్ ఆర్ యూట్రస్. ప్రెగ్నెన్సీ అంటే ఏంటంటే మదర్ యొక్క గర్భాశయంలో ఫీటస్ డెవలప్ అయ్యే సమయాన్ని ప్రెగ్నెన్సీ అని అంటారు. యూజువల్గా ఈ ప్రెగ్నెన్సీ అనేది మనము 40 వారాలు లేదా 9 నెలల కంటే ఎక్కువగా మెజర్ చేస్తాము. అది ఎప్పటి నుంచి మెజర్ చేస్తామంటే ఉమెన్కి లాస్ట్ మెన్స్ట్రువల్ పీరియడ్ దగ్గర నుంచి డెలివరీ అయ్యేంత వరకు ఉండే సమయాన్ని మనము ప్రెగ్నెన్సీగా గుర్తిస్తాము. నెక్స్ట్, యాంటీనేటల్ కేర్ కోసం తెలుసుకుందాం. యాంటీనేటల్ కేర్ అంటే ఏంటంటే మనము ప్రెగ్నెంట్ ఉమెన్కి ఇచ్చే కేర్ని యాంటీనేటల్ కేర్ అని అంటాము. అది ఎప్పుడు అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి డెలివరీ అయ్యేంత వరకు మనము మదర్కి ఇచ్చే కేర్ని యాంటీనేటల్ కేర్ అని అంటాము. యాంటీనేటల్ కేర్లో ప్రిన్సిపల్స్ ఏమేమి ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. యాంటీనేటల్ కేర్ ద్వారా మనము మదర్కి రెగ్యులర్ చెకప్స్ యొక్క ఇంపార్టెన్స్ కోసం మనము కౌన్సిల్ చేయగలుగుతాము. అలాగే యాంటీనేటల్ కేర్ ద్వారా మనము మదర్ యొక్క హెల్త్ స్టేటస్ని ఇంప్రూవ్ చేసి అలాగే మెయింటైన్ చేయగలుగుతాము. నెక్స్ట్, అంతేకాకుండా మనము యాంటీనేటల్ కేర్ ద్వారా మదర్ యొక్క సైకాలజీని ఇంప్రూవ్ చేసి తనకు ఉండేటువంటి భయాల్ని మనం తీసివేయగలుగుతాము. నెక్స్ట్, కాంపోనెంట్స్ ఆఫ్ యాంటీనేటల్ కేర్. యాంటీనేటల్ కేర్లో ముఖ్యంగా 4 కాంపోనెంట్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ది ఏ ఫ్యూ ప్రైమరీ స్టెప్స్. నెక్స్ట్, ఎసెన్షియల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎవ్రీ యాంటీనేటల్ చెకప్స్. నెక్స్ట్, డిజైరబుల్ కాంపోనెంట్స్. నెక్స్ట్, కౌన్సిలింగ్. ఫస్ట్ మనము ఏ ఫ్యూ ప్రైమరీ స్టెప్స్ కోసం తెలుసుకుందాం. ఏ ఫ్యూ ప్రైమరీ స్టెప్స్ ఇందులో ఏంటంటే ప్రెగ్నెంట్ ఉమెన్ ఫస్ట్ కన్ఫర్మ్ అయ్యి మన దగ్గరకు వచ్చిన తర్వాత తన 12 వీక్స్ లోపు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేయించుకోమని మనము చెప్పాలి. నెక్స్ట్, యాంటీనేటల్ ఉమెన్కి మన దగ్గరకు వచ్చినప్పుడు బీపీ, హైట్, వెయిట్ చెక్ చేసి యాంటీనేటల్ చెకప్స్ యొక్క ఉపయోగాల కోసం మనము తెలియచేయాలి. అలాగే ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ తన యొక్క 8 విజిట్లను కంపల్సరిగా హాస్పిటల్ని సందర్శించాలని మనం తెలియచేయాలి. అంతేకాకుండా ప్రెగ్నెంట్ ఉమెన్ ఖచ్చితంగా తన గర్భిణీ సమయంలో 100 ఐరన్ ట్యాబ్లెట్లను కంపల్సరిగా వాడాలని తెలియచేయాలి. అంతేకాకుండా ప్రెగ్నెంట్ ఉమెన్ తన యొక్క గర్భిణీ సమయంలో ఖచ్చితంగా 12వ వారం లోపు అలాగే 16వ వారం లోపు 2 టీటీ డోసులను 1 మంత్ గ్యాప్లో వేసుకోమని చెప్పాలి. నెక్స్ట్, ఎసెన్షియల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎవ్రీ యాంటీనేటల్ చెకప్. మన దగ్గరికి ప్రెగ్నెంట్ ఉమెన్ వచ్చినప్పుడు ఏమేమి చెకప్స్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్, మన దగ్గరికి ప్రెగ్నెంట్ ఉమెన్ వచ్చినప్పుడు మనము హిస్టరీ కలెక్షన్ అనేది ఫస్ట్ చేయాలి. హిస్టరీ కలెక్షన్ అంటే ఫస్ట్ మదర్ యొక్క పేరు, ఏజ్ వల్ల ఏంటంటే టీనేజ్ ప్రెగ్నెన్సీయా లేకపోతే ఎల్డర్లీ ప్రెగ్నెన్సీయా అనేది మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్, మదర్కి మెరిటల్ లైఫ్ ఎంత, దగ్గర చుట్టారకమా దూరం చుట్టారకమా. నెక్స్ట్, ఎల్ఎంపి డేట్ మనం కనుక్కుని దాన్ని బట్టి ఈడిడి అనేది క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్, తన యొక్క హిస్టరీ, మెన్స్ట్రువల్ హిస్టరీ కోసం అడిగి తెలుసుకోవాలి. మెన్స్ట్రువల్ హిస్టరీలో తనకి మెనార్కే ఎప్పుడయింది, నెక్స్ట్ ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ స్టేటసా లేకపోతే ఫ్లో అనేది ఎలా ఉంటుంది, ఎన్ని రోజులు అవుతుంది, ఇవన్నీ మనం అడిగి తెలుసుకోవాలి. అలాగే మెడికల్ హిస్టరీ, పాస్ట్ అండ్ ప్రజెంట్ మెడికల్ హిస్టరీ, అలాగే సర్జికల్ హిస్టరీ. నెక్స్ట్, తన యొక్క ఫ్యామిలీ హిస్టరీ అంటే ఫ్యామిలీలో ఎవరికైనా బీపీ, షుగర్ అలాంటివి క్రానిక్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయా అడిగి తెలుసుకోవాలి. నెక్స్ట్, మదర్ యొక్క డైటరీ ప్యాటర్న్, వెజిటేరియనా నాన్ వెజిటేరియనా అడగాలి. నెక్స్ట్, తనకు ఉండే హ్యాబిట్స్, స్మోకింగు, డ్రింకింగ్ అలాంటి ఏమైనా హ్యాబిట్స్ ఉంటే అడిగి తెలుసుకోవాలి. అంతేకాకుండా డొమెస్టిక్ వైలెన్స్ కోసం అడగాలి. నెక్స్ట్, మదర్ టీటీ డోసెస్ 2 డోసెస్ కంప్లీట్ అయినాయా లేదా, నెక్స్ట్ ఐరన్ ట్యాబ్లెట్లు వాడుతున్నారా లేదా, ప్రజెంట్ ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా అడిగి మనం తెలుసుకోవాలి. నెక్స్ట్, ఫిజికల్ ఎగ్జామినేషన్లో మనము మదర్ యొక్క హైటు, వెయిట్ ప్లస్ వైటల్స్ అనేవి మనం చెక్ చేస్తాము. అంతేకాకుండా హెడ్ టు ఫుట్ ఎగ్జామినేషన్ చేయాలి. అంతేకాకుండా ఏమైనా పేల్గా ఉందా మదరు,
ఒకవేళ ఎడిమా ఉందా మనం చూడాలి. నెక్స్ట్ అబ్డామినల్ ఎగ్జామినేషన్. అబ్డామినల్ ఎగ్జామినేషన్లో మనము దీనివల్ల ఉపయోగం ఏంటంటే బేబీ యొక్క గ్రోత్ ఎలా ఉంది, పొజిషన్ ఎలా ఉంది, లై ఎలా ఉంది మనం తెలుసుకుంటాం. అంతేకాకుండా బిడ్డ యొక్క గుండె చప్పుడు ఏ విధంగా ఉన్నదో మనము చూడడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా నెక్స్ట్ మనం మదర్కి రొటీన్గా బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ అలాగే యూరిన్ ఎగ్జామినేషన్ అనేది మనం పంపిస్తాము. బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ వచ్చి ప్రతిసారి మదర్ వచ్చినప్పుడు హెచ్బి ఆర్బిఎస్ అనేది మనం కంపల్సరీగా చెక్ చేయాలి. అంతేకాకుండా యూరిన్ ఫర్ షుగర్ మరియు ఆల్బుమిన్ అనేది మనము చెక్ చేయాలి. ఇవన్నీ కూడా ఎసెన్షియల్ కాంపనెంట్స్ ఆఫ్ ఎవ్రీ యాంటీనేటల్ చెకప్. నెక్స్ట్ డిజైరబుల్ కాంపనెంట్స్. ఈ డిజైరబుల్ కాంపనెంట్స్ అంటే ఏంటంటే మనం ప్రెగ్నెంట్ ఉమెన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా బ్లడ్ గ్రూప్ అనేది చెక్ చేయాలి. నెక్స్ట్ ఆర్హెచ్ ఫ్యాక్టర్. ఆర్హెచ్ ఫ్యాక్టర్ అంటే పాజిటివా బ్లడ్ గ్రూప్, నెగిటివ్ అనేది మనం చెక్ చేయాలి. అంతేకాకుండా విడిఆర్ఎల్, ఆర్పిఆర్ ఇవి చెక్ చేయడం వల్ల మదర్కి ఏమైనా సిఫిలిస్ లాంటివి ఏమైనా ఉన్నాయో మనం చెక్ చేయాలి. అంతేకాకుండా హెచ్ఐవి స్టేటస్, హెపటైటిస్ బి స్టేటస్ పాజిటివా నెగిటివా అనేది మనము చెక్ చేయాలి. నెక్స్ట్ ఆర్బిఎస్, మదర్ యొక్క బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి ఎలా ఉన్నాయో మనం కంపల్సరీగా చెక్ చేయాలి. నెక్స్ట్ యాంటీనేటల్ చెకప్స్. నెక్స్ట్ మనము మదర్కి కౌన్సిలింగ్ ఇవ్వాలి. వెయిట్ కోసం అంటే యాంటీనేటల్ చెకప్స్, డైట్, నెక్స్ట్ ఫ్యామిలీ ప్లానింగ్, ఐరన్ సప్లిమెంటేషన్, ఇమ్యునైజేషన్, స్మోకింగ్, డ్రింకింగ్, నెక్స్ట్ రెస్ట్, వీటన్నిటి కోసము కూడా మనము కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా మదర్కి మనము మదర్ యొక్క హెల్త్ స్టేటస్ని ఇంప్రూవ్ చేయొచ్చు. అలాగే మనము ఏదైనా కాంప్లికేషన్స్ ఉంటే దానిని మనం ఎర్లీగా గుర్తించడం, అలాగే దానికి తగినట్టు మనము ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మదర్కి యాంటీనేటల్ చెకప్స్ కోసం మనము హెల్త్ ఎడ్యుకేషన్ చేయాలి. ఇందులో మనము గర్భిణీ స్త్రీకి ఖచ్చితంగా తన గర్భిణీ సమయంలో ఖచ్చితంగా 8 విజిట్లు ఉండాలని చెప్పాలి. అందులో మొదటి విజిట్ 12 వారాల లోపు ఉండాలని చెప్పాలి. నెక్స్ట్ సెకండ్ విజిట్ 20 వీక్స్ లోపు, నెక్స్ట్ థర్డ్ విజిట్ 24 వీక్స్ లోపు, నెక్స్ట్ ఫోర్త్ విజిట్ 30 వీక్స్ లోపు, ఫిఫ్త్ విజిట్ 34 వీక్స్ లోపు, అలాగే సిక్స్త్ విజిట్ 36 వీక్స్ అప్పుడు, నెక్స్ట్ సెవెంత్ విజిట్ 38 వీక్స్ అప్పుడు, నెక్స్ట్ 8th విజిట్ 40 వీక్స్ లోపు మదర్కి రమ్మని మనము చెప్పాలి. నెక్స్ట్ కౌన్సిలింగ్ అబౌట్ డైట్. డైట్ వల్ల ఉపయోగం ఏంటంటే మదర్ యొక్క హెల్త్ని ఇంప్రూవ్ చేయడమే కాకుండా అలాగే బేబీ యొక్క గ్రోత్ డెవలప్ అవుతుంది. అంతేకాకుండా మనము మదర్కి లాక్టేషన్ ఎస్టాబ్లిష్మెంట్ అవ్వడానికి ఎంతగానో తోడ్పడుతుందని చెప్పాలి. నెక్స్ట్ మదర్కి రోజుకి ఎక్స్ట్రా 300 కిలో క్యాలరీస్ అనేవి అవసరం అవుతాయి. కాబట్టి మనం మదర్ని మంచి గుడ్ న్యూట్రిషన్ డైట్, ఎక్కువ ప్రోటీన్, ఐరన్ రిచ్ డైట్ ఉండేటట్టు, విటమిన్స్ అలాగే హై ఫైబర్ డైట్ ఉండేటట్టు చూడమని చెప్పాలి. నెక్స్ట్ మదర్కి ఈజీగా అరిగే ఆహారాన్ని తీసుకోమని చెప్పాలి. నెక్స్ట్ సప్లిమెంటరీ థెరపీ అంటే మనం మదర్కి ఇందులో ఐరన్ మరియు కాల్షియం కోసం హెల్త్ ఎడ్యుకేషన్ చేయాలి. ఇందులో ఖచ్చితంగా మదరు 100 ఐరన్ టాబ్లెట్లు వాడాలని చెప్పాలి. అలాగే ఐరన్ టాబ్లెట్లు, కాల్షియం టాబ్లెట్లు ఒకేసారి వేసుకోకూడదని చెప్పాలి. నెక్స్ట్ హైజీన్ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్. ఇందులో మనము మదర్కి పర్సనల్ హైజీన్ కోసం చెప్పాలి. నెక్స్ట్ వ్యక్తిగత పరిశుభ్రత మరియు బ్రెస్ట్ ఫీడింగ్ అంటే మదర్కి బ్రెస్ట్ ఫీడింగ్ యొక్క ఇంపార్టెన్స్ కోసం తెలియచేయాలి. మదర్కి డెలివరీ అయిన తర్వాత వితిన్ 1 అవర్లో ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం ద్వారా బేబీకి అవసరమైన పోషక పదార్థాలన్నీ బ్రెస్ట్ ఫీడింగ్లో లభిస్తాయని, దానివల్ల బిడ్డకి కలిగే ప్రయోజనాల కోసం మనం తెలియచేయాలి. నెక్స్ట్ యాంటీనేటల్ ఎక్సర్సైజెస్లో మనము యాంటీనేటల్ ఎక్సర్సైజెస్ వల్ల ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి, ఏమేమి ఎక్సర్సైజెస్ చేయాలి, ఎంతసేపు చేయాలి అనేవి మనము మదర్కి తెలియజేయాలి. మదర్కి ఇందులో వాకింగ్ కోసము
స్టైర్స్ క్లైంబింగ్ కోసము, బటర్ఫ్లై కోసము, లాంజెస్, స్క్వాట్స్ వీటన్నిటి కోసము మనము మదర్కి తెలియచేయాలి. నెక్స్ట్ రెస్ట్ అండ్ స్లీప్. రెస్ట్ ప్రతి ఉమెను తన గర్భిణీ సమయంలో డే టైము 2 అవర్స్ రెస్ట్ తీసుకోమని చెప్పాలి. అలాగే 8 గంటలు నిద్రపోవాలని చెప్పాలి. నెక్స్ట్ మదర్కి ఎక్సెసివ్గా స్ట్రెయిన్ అయ్యే యాక్టివిటీస్ని తగ్గించాలని చెప్పాలి. అంతేకాకుండా ఫ్యామిలీ మెంబర్స్ తన డైలీ రొటీన్ వర్క్స్లో హెల్ప్ చేయమని చెప్పాలి. నెక్స్ట్ మదరు నిద్రపోయేటప్పుడు ఎడమవైపు తిరిగి లెఫ్ట్ లాటరల్ పొజిషన్లో నిద్రపోమని చెప్పాలి. దీనివల్ల ఏంటంటే బేబీకి బ్లడ్ సప్లై అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ మదర్కి రెగ్యులర్గా మోస్ట్ కామన్గా ఉండే కాంప్లికేషన్ అనేది ప్రెగ్నెన్సీలో కాన్స్టిపేషన్. ఈ కాన్స్టిపేషన్ తగ్గించడానికి మనము మదర్కి ఎక్కువ వాటర్ ఫ్లూయిడ్స్ తీసుకోమని చెప్పాలి. అలాగే హై ఫైబర్ డైట్ని తీసుకోమని చెప్పాలి. నెక్స్ట్ బాతింగ్ అండ్ క్లోతింగ్. మదర్ని 2 పూట్ల స్నానం చేయమని చెప్పాలి. అలాగే వదులుగా ఉండే కాటన్ దుస్తులను మాత్రమే ధరించాలని చెప్పాలి. నెక్స్ట్ కాయిటస్. ప్రెగ్నెన్సీ కాంప్లికేటెడ్ కానంత వరకు కాయిటస్ అనేది సేఫ్. నెక్స్ట్ మదర్కి ఏవైనా ప్రీవియస్ హిస్టరీ అబోర్షన్స్ కానీ, ప్రీటర్మ్ లేబర్స్ కానీ, పిఆర్ఓఎమ్స్ కానీ ఇవేమైనా ఉంటే కనుక ప్రెగ్నెన్సీ సమయంలో కాయిటస్ అవాయిడ్ చేయమని చెప్పాలి. నెక్స్ట్ వార్నింగ్ సైన్స్. మదర్కి మనము యాంటీనేటల్ చెకప్స్కి వచ్చినప్పుడు వార్నింగ్ సైన్స్ కోసం చెప్పాలి. ఈ వార్నింగ్ సైన్స్ ఏమేంటంటే ఏమైనా హెడేక్ ఉన్న మదర్కి, నెక్స్ట్ కంటి చూపులో విజన్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా, ఒకవేళ ఏమైనా చెస్ట్ పెయిన్, బ్రెత్లెస్నెస్ ఉన్నా, నెక్స్ట్ బేబీ కదలికలు తగ్గిన, కాళ్ళ వాపులు, ఫేస్లో వాపులు ఉన్నా, నెక్స్ట్ ఫెయింటింగ్ సెన్సేషన్ ఉన్నా, నెక్స్ట్ ఫీవర్ ఏమైనా వచ్చినా, ఉమ్మనీరు ఏమైనా పడిపోయినా, బ్లీడింగ్ ఏమైనా కనిపించినా, నెక్స్ట్ ఏమైనా మదర్కి డిప్రెసివ్ థాట్స్ ఉన్నా, నెక్స్ట్ ఇంకా నాజియా అండ్ వామిటింగ్ ఎక్కువ ఉన్నా వెంటనే మదర్ని హాస్పిటల్కి రమ్మని చెప్పాలి. నెక్స్ట్ ఇమ్యునైజేషన్ కోసం మనం మదర్కి హెల్త్ ఎడ్యుకేషన్ చేయాలి. ప్రెగ్నెన్సీ సమయంలో మదర్ ఖచ్చితంగా 2 టీటీ డోసులు తీసుకోవాలి. అలాగే ఎంఎంఆర్, మమ్స్, మీజిల్స్, రుబెల్లా లాంటి లైవ్ వ్యాక్సిన్స్ని తీసుకోకూడదని చెప్పాలి. నెక్స్ట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్. మదర్ ఖచ్చితంగా తన ప్రెగ్నెన్సీ సమయంలో స్మోకింగ్ మరియు ఆల్కహాల్ని అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఇది బేబీ గ్రోత్ మీద చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. బేబీ తగిన దానికన్నా తక్కువ బరువుతో పుట్టే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ డొమెస్టిక్ వైలెన్స్. ఈ డొమెస్టిక్ వైలెన్స్ అనేది ప్రెగ్నెంట్ ఉమెన్కి అలాగే బేబీకి కూడా చాలా లాంగ్ టర్మ్ మరియు షార్ట్ టర్మ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. అంతేకాకుండా ఈ ఏవైనా బ్లంట్ ఇంజురీస్ తగలడం వల్ల మదర్కి ముందుగానే ఉమ్మనీరు పడిపోవడం, బ్లీడింగ్ అవ్వడం, నెక్స్ట్ యూట్రస్ అనేది రప్చర్ అవ్వడం ఇలాంటివి జరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అంతేకాకుండా అబోర్షన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. కాబట్టి మదర్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఏమైనా డొమెస్టిక్ వైలెన్స్ ఉందా అనేది మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ కాంప్లికేషన్ రెడీనెస్ అండ్ బర్త్ ప్లానింగ్. మనం మదర్కి యాంటీనేటల్ చెకప్స్కి వచ్చినప్పుడు తనకి లేబర్ సైన్స్ కోసం అలాగే వార్నింగ్ సైన్స్ కోసం ముందుగానే చెప్పాలి. దీనివల్ల ఏంటంటే సైన్స్ ఆఫ్ లేబర్ అంటే బిడ్డ కిందకి దిగుతున్నట్టు, పొట్ట బిగబెట్టి వదులుతున్నట్టు, ఉమ్మనీరు పడిపోవడం లేదా షో కనిపించడం ఇలాంటివి ఏమైనా కనిపించడం. ఇంకా అంతేకాకుండా డేంజర్ సైన్స్ ఇందాక మనం తెలుసుకున్నాం కదా, అలాంటివి ఏమైనా కనిపిస్తే వెంటనే మదర్ ఏ హాస్పిటల్కి రావాలి, ఏ విధంగా రావాలి అనేది, ఎవరెవరిని తీసుకురావాలి, అలాగే మదర్ ఏం తీసుకురావాలా అనేది మనం ముందుగానే తెలియచెప్పడం ద్వారా మదర్కి మనం చాలా ముందుగానే బర్త్ ప్లానింగ్ అనేది చేసినట్టు అవుతుంది. ఇందులో మదర్ కంపానియన్ని ఎవరిని తీసుకురావాలి,
నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ అంటే అంబులెన్సా, ప్రైవేట్ వెహికలా, ట్రాన్స్పోర్టేషన్ ఏముందో ముందుగానే మనం మదర్కి తెలియచేయాలి. అంతేకాకుండా హాస్పిటల్కి వచ్చేటప్పుడు తన పూర్తి అంటే 3rd మంత్ నుంచి అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి ఏమేమి టెస్టులు చేయించుకుందో అవన్నీ రిపోర్ట్స్ అన్నీ కంపల్సరీగా తన రొటీన్ వాడే డ్రగ్స్తో సహా అన్నీ తీసుకురావాలని మదర్కి చెప్పాలి. నెక్స్ట్ ఫ్యామిలీ ప్లానింగ్ అంటే మదర్ ఒకవేళ ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయితే టెంపరీ మెథడ్స్ కోసం, ఒకవేళ మదర్ సెకండ్ గ్రావిడా అలాగే మల్టీ గ్రావిడా అయితే మనము పర్మనెంట్ ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ కోసం తెలియచెప్పాలి. ఒకవేళ ప్రైమరీ మదర్ అయితే మనం టెంపరీ మెథడ్స్, ఇందులో సేఫ్ క్యాలెండర్ మెథడ్ కోసము, అలాగే ఫీమేల్ కండోమ్స్ కోసము, ఇంజెక్టబుల్ కోసము, ఐయుసిడి కోసము, ఓరల్ కాంట్రాసెప్టివ్ కోసము చెప్తాము. ఒకవేళ మదర్ సెకండ్ గ్రావిడా కానీ మల్టీ పారా మదర్ కానీ అయితే మనము ట్యూబెక్టమీ మరియు వ్యాసెక్టమీ కోసం తెలియచెప్పాలి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మీకు నార్మల్ ప్రెగ్నెన్సీ మరియు యాంటీనేటల్ కేర్ కోసం క్లాస్ అర్థమైందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.